అనే కాదు. అదే. సో యూ గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్. ఓహ్! నెక్స్ట్ మీటింగ్లో పెట్టి యూ గోయింగ్ టు జాయిన్ హర్. వెరీ గుడ్. వెరీ గుడ్. అది విషయం. సో మీరు 100% ఇంకా మీ నాన్నగారిలాగే లాంగెస్ట్ కెరీర్ మీకు ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు, ఎందుకంటే అది మా స్వార్థం. మీరు మంచి క్యారెక్టర్లు చేస్తే మేము బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. రీల్స్ లో, యూట్యూబ్ లో అన్నిట్లోని వీ కెన్ ఎంజాయ్ మోర్. ఏదో వాళ్ళ స్లోగన్ ఉంది చూడండి, మోర్ కార్ పెర్ కార్ అని ఒక స్లోగన్ ఉంటుంది కార్స్ మీద. అవునవును. అట్లాగా మోర్ రఘు, మోర్ రఘు, మోర్ రఘు బాబు. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. అలా మీ ఉండాలి. అభిమానానికి చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ ఎస్పెషలీ హిట్ ఛానల్ ద్వారా ఆంధ్ర ప్రేక్షకులు అందరూ చూస్తుంటారు. రేపు మాపు చూస్తారు. మీ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మీ దీవెనలు నాకు ఎప్పటికీ, నాకు నా ఫ్యామిలీకి ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ రఘుబాబు. థ్యాంక్స్ అండి. నమస్కారం. చూడండి, ఆయన సంస్కారం కానీ, ఆ ఆత్మీయత కానీ, తన ప్రొఫెషన్ని ఆయన ఎంతగా ప్రేమించి అంత విజయవంతం అయ్యారో, అలాగే అట్ ది వెరీ సేమ్ టైం ప్రేక్షకులు, దేవుళ్ళు అందరితోని ఎప్పుడు మంచిగా మెలగి మసలే మనిషి రఘుబాబు. ఎక్కడ నో కాంట్రవర్సీస్. ఇన్ని సంవత్సరాలుగా నేను రఘుబాబు గారిని సినిమా పరిశ్రమలో చూస్తున్నాను. ఆ రోజు గిరిబాబు గారు ఎలాగో ఈ రోజున రఘుబాబు అలాగే సినిమా ఇండస్ట్రీలో. సరే, అందరూ కూడా కాంట్రవర్సీ ఉండదు సార్. నాకు మనసులో ఉండదు అసలు లేదు. మీ బుక్ లోనే లేదు అది. మీ బుక్ లో ఉండాలి, ఉంటేనే బయటకు వస్తుంది. బన్నీ సినిమాకి సార్ నేను మర్చిపోలేదు జీవితంలో. బన్నీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది నాకు. అవును. అందులో నా కోసం రఘుబాబు క్యారెక్టర్ కోసం ఇంకోసారి ఎక్స్ట్రా చూసామండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇందాక మోర్ కారు పెరకారు అప్పట్లో అరవింద్ గారు నన్ను చాలా, ఆ సినిమా అప్పుడు గీతా ఆర్ట్స్ కదండి అది, మన అల్లు అర్జున్ గారు ఆ టైంలో చాలా ఎంత అప్లాజ్ ఇచ్చారంటే అండి. అసలు ఆయన హీరో అనే సంగతి మర్చిపోయి, ఆయన ప్రొడ్యూసర్, ఆయన కొడుకు హీరో, ఆయన సినిమా, ఆయన బ్యానర్ అనే సంగతి అరవింద్ గారు మర్చిపోయి నన్ను ప్రత్యేకంగా పొగిడి 100 days ఫంక్షన్ జరిగితే నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి. ఆ రోజు ఏంటంటే అందరూ మాట్లాడేశారు. నాకు చాలా మంచి పేరు వచ్చింది. నా గురించి అందరు క్యారెక్టర్ బాగా చేశారు, రఘుబాబు బాగా చేశారు అని చెప్తున్నారు. కానీ ప్రత్యేకంగా అంటే నాకు సినిమాలో వచ్చినంత గొప్ప ప్రశంస స్టేజ్ మీద ఎవరు అనలేదు నాతో, జనాలతోటి. లైవ్లో వినయ్ గారు అన్నారు, ఇదేంటే ఎవరు మాట్లాడలేదు నీ గురించి, వెనకాల గురించి అన్నారు నన్ను. లాస్ట్లో మెగాస్టార్ గారు వచ్చారు, మైక్ తీసుకున్నారు, ఒక మాట అన్నారండి, నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు, మా రఘు కోసం చూస్తాను. ఎంత పెద్ద కాంప్లిమెంట్ అండి అది అన్నారు. మా అమ్మ సురేఖమ్మ వదిన గారు, అతను ఎంత బాగా పొడిందే నిన్ను అన్నారు నన్ను. ఎవరు? చిరంజీవి గారు భుజం మీద చేసి, రఘు చాలా బాగా చేసావయ్యా. బన్నీ మావాడు, మా సినిమా అరవింద్ గారు కదా అంటే వాళ్ళని కాదయ్యా, వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్, నువ్వు చాలా బాగా చేసావు కాబట్టి నీ గురించి చెప్పాలనిపించింది చెప్తున్నానయ్యా అన్నారు. ఎక్కడికి వెళ్ళింది సార్ మైలేజ్ అది? నా కెరీర్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక మెగాస్టార్ గారి నోట్లోంచి నా గురించి మాట్లాడితే అది ఎక్కడికి వెళ్ళిపోయింది? నా కెరీర్కి ఎంత ప్లస్ అయింది ఆ రోజు నుంచి? అసలు అది ఊహించని ప్లస్, ఊహించలేము దాని మైలేజ్ కూడా ఎంత ఉంటుంది అన్నది చెప్పలేము. అంతే నిజంగా. ఇప్పుడు అంటే నాకు ప్రతి సంవత్సరం అన్నయ్య మెగాస్టార్ గారి పుట్టినరోజు కానివ్వండి, January 1st కానీ వెళ్ళి దాదాపు వెళ్ళి కలుస్తాను. మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కలుస్తాను దాదాపు. వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాను. అంత గొప్ప అనుబంధం నాకు, నేనంటే అంత ఇష్టం చాలా. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అంతకన్నా అసలు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ కానీ, లేకపోతే లైఫ్లో అంతకన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మా మెగాస్టార్ చిరంజీవి. ఆయన నేను ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను కదండి. ఎవరిలో ఏమాత్రం ఇంత మెరిట్ ఉన్నా ఆయన వెంటనే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి రమ్మని చెప్తారు.
ప్రత్యేకంగా వాళ్ళు ప్రత్యేకంగా. చిన్నవాళ్ళు ఇంత వాళ్ళు కూడా ఇంత దగ్గర నుంచి అంతవరకు ప్రతి ఒక్కళ్ళని ప్రశంసిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అవును. ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటి సార్? అసలు ఉమ్. యూ డోంట్ ఫైండ్ అనదర్ పర్సన్ లైక్ హిమ్ Ah. ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మొన్న బలగం యూనిట్ బలగం యూనిట్లో వచ్చిన ఆర్టిస్టులు ఎంత వాళ్ళండి, అవును. చిన్న చిన్న కొత్త ఆర్టిస్టులు, అవును. వాళ్ళందరినీ సెట్స్ మీద పిలిచి ప్రతి ఒక్కళ్ళకి అది హానర్ చేసి అవును. శాలువాలు కప్పి బొకేలు ఇచ్చి బట్టలు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ అండి. వాళ్ళకి అసలు వాళ్ళకి అది చాలు కదా. ఎంత బలం వస్తుంది వాళ్ళకి. అసలు చిరంజీవి గారు ప్రశంసించడం, చిరంజీవి గారు సన్మానం చేయడం అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా చేసినట్టు. ఉమ్. ఆయన సినిమా ఇండస్ట్రీకి సోల్ పవర్, ఇంజిన్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ డెఫినెట్ గా 100%. ఇంజిన్ ఆయన. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని, బ్లెస్డ్. Blessed. అలాగే అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ అవార్డులు ఇస్తారు కదా మామూలుగా అసోసియేషన్ ఇస్తారు. అందులో అల్లురాని గారి స్మారక అవార్డు నాకు ఇచ్చారు. చెప్పారు రఘు ఉండే అదే ఆయన ఆ. పుట్టినరోజు నాడు చేస్తారు కదా. ఈ డిజర్వ్స్ ఫర్ దట్ అని చెప్పి ఇప్పుడు 10 years ముందే ఇచ్చారు. అవును. 10 years ముందే ఉమ్. మీరు పుచ్చుకున్నారంటే అట్లా రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఆ అవార్డు మామూలు అవార్డు కాదు కదా, అల్లు రామలింగ గారి. అందరండి నిజంగా అదృష్టం. ఉమ్. నాన్నగారు, మా నాన్నగారు గౌరవ నటులు ఎవరు గిరిబాబు గారు, అందరు తెలిసిన ఆర్టిస్టు, దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి. ఆయన మీద గౌరవం, ఆయన సపోర్టు, ఆయన ఆశీస్సులు, మా అమ్మగారు ఆశీస్సులు, ఇప్పుడున్న స్టార్ హీరోస్ కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, ఏది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, రవితేజ్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, రామ్ గారు, నితిన్ గారు, మొత్తం ఎవరు గారు, నాని గారు, టాప్ టు బాటమ్ అండి. ప్రతి అవును. ఒక్కళ్ళు అందరూ అన్ని సినిమాలు, నాకు అందరి సినిమాలు చేశాను. ఈరోజు కూడా అందరూ నన్ను ఏ సినిమాకైనా సరే చక్కగా ఇంకా పిలిచి, వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఉమ్, హీరోలుగా రాబోతున్నారు. ఉమ్, ఉమ్. వాళ్ళతో కూడా చేస్తారు మీరు. వాళ్ళతో కూడా చేస్తారు. ఇప్పుడు మోక్షజ్ఞ రాబోతున్నాడు కదా, అవును, బాలబాబు గారు ఆ, అబ్బాయి. అవును. అతను ఆ అబ్బాయితో కూడా మీరు యాక్ట్ చేస్తారు. మంచి లాంచింగ్ అది, వెరీ గుడ్ లాంచింగ్. ట్రావెల్ అవుతారు. థ్యాంక్ యూ. దట్ వే అసలు ఇండస్ట్రీలో ఎవ్వరికి డౌట్ లేదండి, యువర్ ఏ లాంగ్ టైమ్ యాక్టర్ గా మీరు రికార్డ్ అవుతారు థ్యాంక్ యూ సార్. సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. దానిలో డౌటే లేదు. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హిట్ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ రఘుబాబు. వాచ్ అండ్ ఎంజాయ్. దిస్ ఎ లాంగ్ బయోగ్రఫీ ఆఫ్ రఘుబాబు గారు. మీరు అందరూ ఎంజాయ్ చేసి, వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.